ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది, బీసీలందరూ ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి ఓళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎంతకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్మలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్మలను ఏం చేసిండో 2018లో 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు ముగిస్తా ఉన్నారు బీసీలై. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే దిచ్చిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాలను వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన. కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి, వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఏమన్నా బుర్రునోడు ఉన్నాడా, చదువుకున్నాడా ఏమన్నా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా? చూపెట్టుర్రి. మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండుర్రి. ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీర్మానం వల్ల ఏం చేసిందో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారితో అప్పటి ప్రభుత్వంతో అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్న కనీసం సంతోషంగా ఉన్నాడా? కదా ఎస్, నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తుంది, పదవులు రాగానే మీరు బతక తింటిని. ఇంకా ఎంత దుర్మార్గం అంటే కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసారు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్ట్ లో మీరు 30-33 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళు ఏం రాసి ఎక్కేనా అని పేరు ఏదో గౌడ్ అని రాసి, నిర్మలా గౌడ్ అని రాసి ఎక్కించినట్టు గౌడ్ల కోటాలు ఇచ్చింది. ఇంకొక ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో రెడ్డి సామాజిక వర్గం, ఆమెకి కురుమ సామాజిక వర్గం. మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి 6 నిమిషాలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కిపోవాలా? ఏం కావాలా? అందుకోసమే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకి అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, వాళ్ళ తరపున పోరాడతాం. ఇక రెండో విషయం, ముఖ్యమంత్రి గారు 6 నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంట్
ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించింది అనేటువంటి మాట, గెలిపించినాక గిట్లా నేను మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా. ఎవరు గెలిపించింది? తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు గెలిపించుకోలేదు. మరి మీరు సార్ మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయింది. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలేదు. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసి ఉంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పాడు. మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాను మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిచ్చ తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది మీరు చేసుకోకుండా ముఖం బాగలేక అద్దం బాల కొట్టుకున్నట్టుగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం బీసీ ఉద్యమం ఆగిపోతుందని, మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలుతుందని నేను ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడిన, మీరు లేనప్పుడు వాళ్ళతో కొట్లాడి వీడికి వచ్చిన ఆయన మేమే గెలిపించినవాడు. నన్ను గెలిపించినవాడు మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డిని ఎందుకు గెలిపారు? వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టింది మీరు గారా? ఇవాళ వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్ గా ఉన్నాడు. ఇక్కడ వ్యవహారాన్ని ప్రతిదీ అధిష్టానానికి చేరవేస్తాడని కుట్రవన్నీ ఓడగొట్టి నీ మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది కరెక్ట్ కాదా? ఆడా వల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే, కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల. ఇవాళ నా మాట ఎవరు ఇంటలేరు కాంగ్రెస్ పార్టీలని అలిగిపోతాం అన్నమాట. నువ్వు అలిగిపో, అందులో దుంకు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన విషయంలో కానీ నా సర్వే, నా కథ అది పక్కన పెట్టండి, ఏది నా సస్పెన్షన్. ఈ కులగణన విషయంలో కానీ 42% రిజర్వేషన్ల విషయంలో కానీ 42% వాటా కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో కానీ కామారెడ్డి డిక్లరేషన్లో కానీ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే బరాబరి కొట్లాడతాం. ఇవాళ నేను మాట్లాడడానికి ఏమైనా అడ్డం ఉంటే అన్ని క్లియర్ చేసి పెట్టి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం. నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం మీద కొట్లాడి 100 రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను. అప్పుడు ఇప్పుడు నీ పక్క పట్టిన వాళ్ళు ఎవరు జైల్లో లేరు, కేసు కూడా లేదు వాళ్ళ మీద. అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నాం. మరి మేము ఎట్లా ఊరుకుంటాం? రేపు పొద్దున ఖచ్చితంగా గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం, బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా దాటినాం. 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్
నెల రోజుల కింద పుట్టిన బీసీ వాదం ఇలా 5,200 ఓట్లు సంపాదించడం, 0 to 52,200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీకు గెలిచేటోళ్ళని ఎక్కడ కొంచెం కూర్చుండబెట్టి మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 40-45 ఏళ్ల రేపటి నుంచి బీసీలకు దక్కిన వాటా ఎంత, దక్కుతున్నది ఎంత, మా భూములు ఎన్నిపోతా ఉన్నాయి, మాకు ఇచ్చిన సంపద ఎంత, మా ఉద్యోగాలు ఎంత, మీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 25,000 ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం, మా ప్రజల్ని చైతన్యం. వాళ్ళ తీర్మార్మలన సస్పెండ్ ఈ మేమందరం కష్టపడి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దాంట్లో కుర్చీలో కూర్చొని రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే నీకు ఇంకోటి అంటే కూడా ఆ పని కూడా చేసిపోతారు. కానీ ఆ పార్టీ బతకాలని కోరుకుంటున్నాం ఈ ప్రజాస్వామ్య దేశం. కాబట్టి సోదరులారా, మేము అన్నిటికీ కూడా రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేను సవాలు ఇస్తుతా ఉన్నా, కులగణన లెక్కలు తీసుకొని ఎవరు వస్తున్నారో రవి, అవి తప్పని నిరూపించడానికి తీర్మానం సిద్ధం. థ్యాంక్ యూ. తీన్మర్మలన్న గారు కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్సీ గెలిచారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తారు. కాంగ్రెస్ మల్లన్న గారు ఈటల రాజేందర్ గారు పోయి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన రాజకీయం చేస్తా ఉన్నాను. నేను ఏదో పార్టీలో చేరడానికి చూస్తాను కదా, నేను బీసీ మూవ్మెంట్ నడపడానికి చూస్తా ఉన్నాను. నేను బీసీ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు. యుద్ధం మా శరీరాలు, మాలో దాగిన బానిసలు ఉన్నారు కదా, మా శరీరాల్లో వాళ్ళని బయటికి తీయడం కోసం. మల్లన్న గారు కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్సీ గెలిచారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా, లేకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే? అంటే మీరు పార్టీని సస్పెండ్ చేశారు కదా, కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్సీ గెలిచారు కదా, వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి? బరాబర్ కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నాం సార్, ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టడం దేనికి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ కోసం మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి మీరు రాసుకుంటే నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు. ఆచితూచాడు ఆయన సర్వే. రీసెంట్ గా సస్పెన్షన్ తర్వాత అమరావతిలో చంద్రబాబు కలిసారని ఒక టాక్ నడుస్తుంది. నిజంగానే కలిసారు అనుకో, నా తప్పు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అదే ప్రభుత్వంలో మల్లన్న ఉన్నాడు. మల్లన్న పైన కూడా రానున్న రోజుల్లో వ్యతిరేకత వస్తుందని కావాలనే బీసీ నినాదం ఎత్తుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడు
తీన్మార్ మల్లన్నకు ఏమన్నా స్వార్థమో ఇంకోటో ఉంటే ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటాను. క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికాస్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినట్టు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకటేం చెప్తా ఉన్నా, నేను ఒకరోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడైపోతే మళ్ళీ నేనే తీసుకుపోయి చేశాను. ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో, ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు సరిపోయిందా సర్వే సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తాం అనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం. మల్లన్న ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీని తిట్టడం, బయటికి రావడం, ఆయన నైజాన్ని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. మీరు అనుకుంటే నేనేం చేయాలి? అంటే గతంలో కేసీఆర్ కూడా అట్లనే సవాల్ చేస్తూ మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ అంటే వాళ్ళ టార్గెట్ చేస్తేనే మల్లన్న ఏమవుతారు అనే ఆలోచనతో చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న నాయన చిన్న వార్డు మెంబర్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, తీన్మార్ మల్లన్న ఫేమస్ కావాలంటే ఎమ్మెల్సీ పదవి పార్టీలో చేరితే కాదు. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. పక్కా జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు. అన్ని బీసీ సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురాబోతా ఉన్నాం. అన్ని బీసీ సంఘాలను అన్ని ఎక్కడెక్కడైతే బీసీ సంఘాలు ఉన్నాయో అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తయారు చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఎందుకు మీ పైన మాట్లాడట్లేదు? ఎవరు కూడా సానుభూతి ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ తీన్మార్ మల్లన్న ఎవరు సానుభూతి కోసం వెయిట్ చేయాలి ఫస్ట్. రెండోది, అట్లా మాట్లాడాలనుకుంటే హనుమంతరావు గారు మాట్లాడిండు, అంజన్ గారు మాట్లాడిండు, తర్వాత నిన్న మధుయాస్కి గారు మాట్లాడారు. నేను ఏమంటున్నంటే తీన్మార్ మల్లన్న ఎవరి సానుభూతి కోసమో జోలపాట కోసమో పనులు చేసే వ్యక్తి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. సరే సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, బాధ్యత గల పదవిలో ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ని ఆధారంగా చేసుకొని ఊరు పేరు లేని ఒక సామాజిక వర్గాన్ని దూషించారు. సో మీ ఎమ్మెల్సీ టికెట్ కోసం అదే రెడ్డి ముందు నుంచి ఉన్నారు, అదే రెడ్డి సైన్ చేశాడు, మీ గెలుపుకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దోహదపడారన్నారు. కానీ ఇట్లా సామాజిక వర్గాన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటం కరెక్టా? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, వదిలిపెట్టము. సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము. రెండో విషయం ఏంటంటే, అతను పెట్టినంత నెంబర్ ఉంది, అతనితో మాట్లాడాలి, యూ కెన్ ఫైట్ విత్ దెం డైరెక్ట్లీ. మేము అది ఆ తర్వాత నెంబర్ వచ్చింది నాకు. రెండో విషయం ఏంటంటే, బీసీలందరినీ మాట్లాడినటువంటి సందర్భంలో మేము మాట్లాడాలి. మేము మాట్లాడేది కరెక్టే అని మీరు అనుకుంటే మేము దాన్ని ఎందుకు రాజీనామా? నేను మాట్లాడాల్సి చాలా ఉంది మండల్లో. మీరు 3-4 రోజులు నడుపుద్దా మరి ఇదంతా? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయింది, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరుతున్న, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నువ్వు జనసేన చీఫ్, టీడీపీ చీఫ్, కొత్త పార్టీ అని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా? ఓ 10 రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా. 42% రిజర్వేషన్ అమలు చేయడానికి మేము రెడీ అవుతున్నాం అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. కేంద్రం మీద ఒత్తిడి చేస్తామంటున్నారు, ఢిల్లీకి పోతాం. ఒత్తిడి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు కులగణన లెక్కలో 42% రావడానికి ప్రయత్నం జరుగుతున్నది కదా. నేనేమంటా ఒక తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన ప్రేమ ఉంది తెలంగాణ పట్ల అని రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి జనానికి చెప్పాలి. అదే ప్రేమతోటి అదే ఆలోచనతోని వాళ్ళ 42% రిజర్వేషన్ కూడా ఆయన అమలు చేయిస్తాడు. ఆయన మీదనే ఉండాలి. మీరు బీసీలకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ నిజంగానే హామీ ఇచ్చి బీసీలకు న్యాయం జరిగిందంటే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తారా? ఒక విషయం చెప్తా ఉన్నా,
మరి ఉయ్యాలనా ఈయన దాని దాడికి ఆయన దాన్ని తీసుకుంటానికి నేను క్లియర్గా చెప్తా ఉన్నాము. మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తిప్పుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీలో మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించాము. కలిసి వచ్చేటువంటి బీసీ ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరికి వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారు, తప్పకుండా మాట్లాడతాం. వాళ్ళు కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మాకు అన్యాయం జరిగింది అన్నారు. ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం, వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద తీసుకుంటాం. 70 ఏళ్ళ సంది మీరు మోసిరు కదా, ఇక దించురి మమ్మల్ని. 2022లో సీఎం బీసీ అయితే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ దేనిపై సార్ క్లారిటీ ఉంది కదా, ఓట్లు మాయే కదా, ఓట్లన్నీ మాయే కదా. ఓట్లన్నీ మాయైన తర్వాత ఇంకో మా సీఎం కాకపోతే ఎవరైతే అంటే పార్టీ ఫార్మేషన్ చేస్తారు అవుతారా, లేకపోతే ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్ని వాళ్ళకి ఇస్తారు, అప్పుడు ఎట్లా అవుతారు అదే క్లారిటీ. బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే, అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. కాకుండా ఒక బీసీల కోసం నిలబడే వ్యక్తిగా మీరు బీసీల కోసం ఏదైనా సపరేట్గా కులగణన చేస్తారా మీరే? మేము ఆల్రెడీ ఒక 6-7 గ్రామాలలో శాంపిల్ సర్వే చేస్తా ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తా ఉన్నా, నాకు ఆ పని చూపించడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో అయితే చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటు పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారిగా సభ ముందు పెడితే మా సర్వే పేరు దగ్గర ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అయింది. తెలంగాణ నిర్మాణ పార్టీ అని గతంలో తీసుకొచ్చారా, తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అంటే తీసుకురాలేదు దాన్ని వాస్తవంగా, అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమంగా తీసుకురాలేదు. నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈ విషయం తెలుసా సార్? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించమన్నాడు కాబట్టి ఈ మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసా? అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుసా, రాహుల్ గాంధీ గారికి తెలవదే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన తర్వాత కొద్దిమంది ఇంటలెక్చువల్తోని రాహుల్ గాంధీ గారి స్వయం ఇక్కడ కమిటీ వేసుకున్నాడు. ఇక్కడ జరిగిన వ్యవహారం ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడికి వచ్చినప్పుడు ఆలోచిస్తాను. బీజేపీలో ఉన్న 300 కాపీని సీఎం చేయడానికి మళ్ళీ బీసీలో తీసుకున్నారని చెప్పి మాకేం పర్లేదా సార్, మేము బీసీలం ఫస్ట్. మేము పార్టీలను భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధంగా లేము, మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము. మా ప్రజలను వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే హక్కులునే వాటిని కాపాడడానికి పోతా ఉన్నాము. బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీ సీఎం చేస్తాంటే మేము ఎందుకు వద్దంటాం? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దున బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం? భాయ్ సాబ్, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎవరికి అన్యాయం జరిగిన టోల్ నంబర్ ఏదైనా పెడుతున్నారా? రానున్న రోజుల్లో పెడతారా? ఇప్పుడు జస్ట్ గూగుల్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అడ్రస్ అని కొడితే వస్తుంది, నెంబర్ అక్కర్లే, డైరెక్ట్ గా కూడా మల్లన్న గారు బీసీలో ఐక్యత తీసుకురావడం ఆర్ కృష్ణ వల్లనే కాలేదు, తీన్మార్ మల్లన్న వల్ల సాధ్యమవుతుందా? ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న వల్ల ఏం సాధ్యమవుతుంది ఏం కథ అనేది ఇవాళ సమాజం చూస్తూ ఉంది. ఆర్ కృష్ణయ్య గారు సరే ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఈ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చాడు. కానీ రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ఆర్ కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయింది. అది అన్నకు కూడా కొంత లోటు ఉంది. ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే, బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగడ కనిపిస్తాయి.
కనిపిస్తా ఉన్నాయి. నాకు మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేసి ఉంటే అసలు ఇదంతా అయ్యేది కాదని చెప్పి చెప్పారు. మల్లన్నకు మంత్రి పదవి ఇచ్చుంటే ఇదంతా తెలియదు కాదని. మల్లన్న మంత్రి పదవి కావాలని ఎప్పుడన్నా అడిగిందా? నాకు ఇస్తానా నాది ఇంకో బీసీఓకి ఏమని ఇదే వేదిక మీద చెప్పిన. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసం పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలంటే దీన్ని విభేదిస్తాను కేజీ ఆయన పక్కపొడి నిలబడి తిరుగుతా ఉంటే నువ్వు నిర్ణయించిన దాఖలు లేదని చెప్తా కదా. ఫ్యూచర్ లో బీసీ సీఎం ఎవరైతే బీసీలు ఒకవేళ 2028లో బీసీలో మీరే గెలిస్తే సీఎం ఎవరైతే బీసీలే అదే మీరైతే కాదు కదా, అంటే మీరు కాదు కదా, అంటే వేరే వాళ్ళ పేరు ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు కాదా ఎలక్షనే రాలి ఎన్నికలే కాదు. నేనేమంటున్నా బాయ్ సార్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల పుట్టినట్టుగా బీసీ ముఖ్యమంత్రి ఏంటి ఆయన పేరేంది అన్నది కూడా అది అలానే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టే కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టినట్టు. సో కేసీఆర్ చేయనటువంటి పనిని రాహుల్ గాంధీ చేశారు. తప్పు అని అనడం చాలా ఈజీ, కానీ ఎక్కడ స్పెసిఫిక్ యాక్యురేట్ ఇక్కడ తప్పు జరిగిందని చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేరు. ఇది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే అవాండాలు వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, అడ్రస్ ప్లేస్ చెప్పు నేనే వస్తా, అది తప్పని నిరూపిస్తాను. ఎక్కడికి రావాలి పోయి ఆ డేటు అడ్రస్ తీసుకొని రా, నేను ఇద్దరం కలిసిపోతాను. నేను ఏమంటా బాయ్ సాబ్, సోమాలి కూడా ప్రెస్ క్లబ్ కాడికి ఓకేనా? నేనేమంటున్నా గ్రామం కాదు, గ్రామం దాకొద్దు, సెక్రటేరియట్ కు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడ ఉన్నాయని అడిగిన నేను. ఓ 30 లక్షల మంది బీసీల జనాభా కనిపించకుండా పోయింది. అలా సమాధులన్నీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్లలో చూపి. రాజకీయ విశ్లేషకులు ఏమంటారంటే ఇంకొక 2-3 ఏళ్ళు మళ్ళీ అట్లే కంటిన్యూ అయితే మంచిగా ఉంటే జర తొందరపడ్డాడేమో. మల్లన్న ప్రయోజనం కోసం అయితే కంటిన్యూ కావాలి, నా జాతి ప్రజల కోసం అయితే అవసరం. మీ కమ్యూనిటీకి సంబంధించిన అన్ని పార్టీ నేతల సమావేశం జరిగింది. దాంట్లో మల్లన్న చేసింది తప్పు, అంటే కాంగ్రెస్ నిర్వహించడమో ప్రభుత్వం తలపెట్టడం తప్పు, అంటే తల్లిపాలు కానీ రొమ్ముపించే వ్యవహారంగా మల్లన్న పూర్తిగా చెప్పేసి మీ పార్టీ అంటే మీ కమ్యూనిటీ నేతలే ఖండించారు. ఖండించిన ఆయన పేరు చెప్పు. అది అంతర్గతంగా జరిగింది. అంతర్గతంగా జరిగితే నీకెలా తెలిసింది బాధ్యత? అది ఏం జరిగిందో నాకు తెలుస్తుంది కదా. అది రహస్యమైన తర్వాత నీకు తెలియదా? నా రహస్యం అంటే ఎవరికి తెలియదు రహస్యం, నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా. నేనేమంటున్నా విషయం ఏంటంటే దానికి నాకు కూడా పిలుపు ఉండే, నేను కూడా పోవాల్సిందే. నేను చెంచల్ కూడా జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా. నిలవలేదు అనేది అబద్ధం అని మేమందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు. మీరు ఖండించలేదు అనేటువంటి మాట కాదు, ఖండిగా ఖండించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి టీఆర్పీ అభ్యర్థి గెలిచిండు. అక్కడ బీసీ వాదన లేదని ఓడిపోయినట్ట ఎట్లా మీరు రోజు? అంటే బీసీ వాదం మీద ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఒకరు పూల రవీందర్ గారు, ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కలిసి 5200 ఓట్లు సంపాదించారు. 5200 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కాదు, వీళ్ళ కిందనే కోదండ రామ్ లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉంటారు. అంటే 0 నుంచి 5200 ఓట్లు సంపాదించిన బీసీ వాదం 45-50 సంవత్సరాల పిఆర్టీయూకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ 800 ఓట్లు. మరి ఇది బీసీలకు, బీసీ టీచర్లను 25% మంది బీసీ టీచర్లను మేము బీసీ వాదం వైపు మళ్లించగలిగినాం ఒక దెబ్బకు. ఒక వాదం గురించి మాట్లాడేది ఇంకా బరాబర్ వాదం నిలబడ్డా. మల్లన్న గారు, రాహుల్ గాంధీని కలిసి కులగణ లెక్కలు తప్పని ఏమన్నా కలిసే ప్రయత్నం చేస్తారా? ఖర్గేని కానీ రాహుల్ గాంధీని కానీ అందరికీ ఇవ్వాల్సిన మెట్టుని ఇచ్చినాము. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసి రీసర్వేకి ఆదేశించారు. నేనేమంటా ఉన్నా,
నిజంగా కులగణంలో మీరు పాల్గొనాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక పకడ్బందీగా చేసినట్టే ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు పాల్గొనలేదు. వీళ్ళింట్లో వీళ్ళు నలుగురు, వాళ్ళు నలుగురు, వాళ్ళు నలుగురు, ఈ 8 మంది పక్కింటి కాడ కూర్చొని కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధి ఉంటే పక్కింటి ఆయన కాడ కూర్చొని వీళ్ళు ఏమిటోలయా, వీళ్ళు విరవోళ్ళ, ఎంతమంది పిల్లలని చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేక, మీరు సర్వే చక్కగా చేయక, ముఖం బాగలేక అద్దం బల కొట్టుకొని హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలే. ఓకే, వాళ్ళు ఎవరో తెలియదా ప్రపంచానికి? ఇవ్వచ్చు కదా. పోయిన ఎమ్మినరేటర్ ఎవరు, వాళ్ళు తిరస్కరించిన ఆయన ఎవరు, వాళ్ళ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మనం 3,54,000 కుటుంబాలు పాల్గొనలేదని చెప్తా ఉన్నాం. వాళ్ళ లిస్ట్ ఎందుకు బయట పెట్టుకుందాం? ఎందుకు పోరాడం మరి? ఇప్పుడు ఎస్ఎల్బిసి కట్టుకున్నాం, ఎస్ఎల్బిసి తవ్వుతా ఉన్నాం, కూలిపోయింది, కూలి పైసలు తీయాలిగా. సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసినామో అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. మరి కూలి చేసిన వాళ్ళు కూలి పైసలు ఇవ్వదా, ఇవ్వాలి కదా. నేను పార్టీ అని చెప్పిన్నాను. ఈ బీసీ జేఏసీ అనే వేదిక ద్వారా బీసీ ప్రజలను ఏకతాటిని తీసుకురావడం కార్యాచరణ చేస్తా ఉన్నాం. కార్యకర్త నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏవైతే ఉన్నాయో మీరు నిరుద్యోగుల పక్షాన కానీ ఉద్యోగాలకు డిఎల విషయాలు కానీ పోరాడతామని చెప్పారు. కానీ తర్వాత విషయంలో తక్కువ మాట్లాడిన సందర్భం కనబడుతుంది. ఇప్పుడు బీసీల కోసం పోరాడతామని చెప్తా ఉన్నారు. ఎట్లా నమ్మాలి తీర్మార్ మల్లన్నని అంటారు? ఎక్కడ మాట్లాడమంటున్నారు అంటే నేను మండల్లో మాట్లాడమంటున్నాను. మండల్లో కదా ఎక్కడ విషయం ఏంటంటే మండల్లో బీసీలకు సంబంధించినటువంటి కులాగరణ సర్వే రిపోర్ట్ పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఇయ్యాలిగా బీసీ వర్గానికి మాట్లాడమని, అప్పుడు ఇయ్యలేదు. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమని ఇచ్చి. రెండోది ఏంటంటే ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ కాంగ్రెస్ పూర్తిగా విడాకులు తీసుకున్నట్టేనా? ఈ సస్పెన్షన్స్ తో కాంగ్రెస్ తో పూర్తిగా విడాకులు తీసుకున్నట్టేనా? పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? చూపించి మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నా దగ్గరికి రండి అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఏం చెప్తారు సార్? రమ్మనే నా దగ్గరికి రండి, 6 గ్యారెంటీలు అమలు మీడియా వల్ల ఏమడిగింది? 6 గ్యారెంటీల అమలుకు మీరు సిద్ధంగా ఉన్నామని అప్పుడు చెప్పారు. ఎవరు రమ్మంటున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీలో లేరు, ఎట్లా వాటిని చేపిస్తారు అనేది అక్కడ ప్రశ్న. ఓపెన్ చేసి నవడానికి మనకు ఉండాలి. మాట్లాడుతున్నాను ఎవరు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడు 6 గ్యారెంటీల కోసం మీరు ఎట్లా కొట్లాడతారో చెప్పండి. క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంటి? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు 6 గ్యారెంటీల కార్డు పట్టి మరి ఎవరైతే ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు కాలేదు అవి మా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు. అదే 6 గ్యారెంటీల గురించి మీరు ప్రజలకు ఏం చెప్తారు? అది నా దగ్గర రండి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు. ఎవరితో కొట్లాడతారు? ప్రభుత్వంతో కొట్లాడుతారు. హామీలు ఇచ్చిన వాళ్ళతో. కేసీఆర్ చేసింది, కాంగ్రెస్ చేసింది, రెండింటిలో దేన్ని నమ్ముతారు? సర్వేకి సంబంధించి కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి. అవి
మొత్తం లేకుండా లేదు, ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి. కేసీఆర్ కాడుపా ఇంకో కాడుపా నాకెందుకు బాయ్ సార్, బీసీల దిక్కు అయితే కాడుపా. పార్టీ క్రమశిక్షణ కేవలం మల్లన్నకు మాత్రమే వర్తిస్తుందా, రాజగోపాల్ కుమార్రెడ్డి వర్తిస్తుందా అని చెప్పి మీరు అన్నారు. ఇదే క్వశ్చన్ పీసీసీని అడిగితే ఆయన రిప్లై ఇచ్చారు కాబట్టి కన్సిడర్ చేసి చర్యలు తీసుకోలేదు. మీరు ఒంటెత్తుకోబడుతూ రిప్లై కూడా ఇవ్వలేదు కాబట్టి చర్యలు తీసుకున్నామని చెప్పి పీసీ చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్పిన వీడియో ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పింది ఈ మాట, నేను రిప్లై ఇయ్యను, ఏం చేసుకుంటో చేసుకోపో, కీలకిస్తానని చెప్పి పోయింది. ఇయ్యలేదు బాయ్ సార్, ఇయ్యలేదు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా. కవిత కూడా బీసీ మూవ్మెంట్ అంటున్నారు కదా, ఆమెతో కలిసి పనిచేస్తారు. మా రథం లాగడానికి ఆమె వస్తాడే వేరేది పోతాడు బీసీ. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం, ఇంకా అనివార్యంగా అందరూ కూడా బీసీ చెప్పని చేయాల్సిందే. ఎన్నికల టైంలో యశస్విని రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారు. 14 నెలల్లో మల్లన్న పదవి అయిపోతుంది, అందుకే బీసీలో తీసుకున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ఒకటి ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉన్నమాట వాస్తవం. దానికోసం మేము చేయాల్సినటువంటి పనులన్నీ చేసాం. వాళ్ళని గెలిపించుకోవడం అంటే రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం అని చెప్పి చెప్పినాను. సో కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వరకు చేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రి కాలేదు. నేనేమంటున్నానంటే, నేను 14 నెలల్లో పదవి అయిపోతే మళ్ళీ గెలవాలనుకుంటే నేను వీళ్ళందరూ చూసుకుంటాను కూర్చోవాలి. ఎక్కడ వెంకటరెడ్డికి ప్రచారం చేసింది నిజం కదా. నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న రెడ్ల తిట్టింది ఒక వీడియో చూపి. ఇప్పుడు చర్చ దేనికి వచ్చింది? నోటి మాట వద్దు, నువ్వు చూపి, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే. విడాకుల సభ తిట్టా వరంగల్లో బహిరంగ సభలో మీరంతా మా ఉచ్చదాగండి అని అన్నారు కదా. ఇప్పుడు మీ వాళ్ళని అడుగుతాను, సమాధానం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చినాను. నేను అన్నది పర్టికులర్ పర్సన్ అనేటువంటి విషయం వల్ల, ఎందుకంటే ఈ వర్గాలను అవమానించినటువంటి వ్యక్తిని అన్న తప్ప అందరినీ కాదు అనే మాట చెప్పినా అందులో ఆ పేరు కూడా వాడు. నువ్వే 10 మాట్లాడినావు బాయ్ సార్, మనకి ఛాన్స్ పాపం. నువ్వు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న, ఈ రఘు, జర్నలిస్టులు మీరందరూ కలిసి పోరాటం చేస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు మీరు. ఎవరు గెలిపించారు బాయ్ సార్? ఇలా ఎవరు గెలిపించారు? టీఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే, నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడిన బాయ్ సార్. ఏదన్నా బీసీ, ఆ తర్వాత క్యాస్ట్ సెన్సస్, ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరు ఏమైనా మాట్లాడితే నేను సమాధానం. అన్న, మీకున్న ఆస్తి ప్రభుత్వం రాసేయాలంటే కదా, ఎన్నికల ముందు పోయేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం అని చెప్పి ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. మాకు ఇంకేం చెప్పలేదని చెప్తున్నాను. అట్లా వెంకటరెడ్డి గారిని అడగాలి. బీసీ వాదానికి బీఆర్ఎస్ వెనకాల ఉందనే ఒక చర్చ జరుగుతున్నది, ఏమంటారు? బీసీ వాదానికి బీఆర్ఎస్ వెనకాల ఉంది నడిపిస్తున్నది అనే వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళు ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది, ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు, మా ప్రయత్నాలు. అన్న, ఒక విషయం, పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించి మీరైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ వదిలేసేసి బీసీని అనేది మెత్తుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళని గంగలు వదిలేసినట్టునా, గాలికి వదిలేసినట్టునా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మీ దగ్గరకు వస్తూ ఉన్నారు కదా అన్న. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం,
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం. బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు. అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు వమ్ము కావు. అనిల్ గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఒక గాడిదలాగా వాడుకున్నారు అని చెప్పారు గుర్రం ఎక్కడానికి. మరి దీని గురించి మీరు కాంగ్రెస్ పార్టీ నువ్వు గాడిదని నాతో అనిపిస్తా అంటే ఇట్లా చెప్పాలి. అదే ఇప్పుడు నేను దాన్ని గాడిద అనకపోతే గుర్రం అనకపోతే మరి అదే మీరు కూడా నా దగ్గరే అయితే మీకంటే చాలా ముందున్నావు. మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యమంలోకి. బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి. గడిచిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉన్నది. బీసీ రిజర్వేషన్లు 33 నుంచి 17-18 దాకా లాక్కొచ్చారు స్థానిక సంస్థలు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి, బీసీలే మా ప్రాణం, బీసీలే మాకు ఇష్టం అని చెప్పి వాళ్ళు మంచి మీతో కలుస్తా అంటే మీరు వాళ్ళని నమ్మి వాళ్ళతో కలిసి అడిగేస్తారా? మేము ఎవరినో ఎత్తుకొని తిరగడానికి సిద్ధంగా లేవనేటువంటి మాట చెప్తాము. మేము ప్రతిదీ ఆచితూచి మా వర్గాలకు ఏది మంచో అది తీసుకొని పోతాము. ఇవాళ 33% రిజర్వేషన్ 18-19% తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 42 కావాలని ముందుకు వస్తాడు. నేనేం చెప్తా ఉన్నా, 42% ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాక మాత్రం మా దగ్గర రావాలి. ప్రధాన పార్టీలకు మీరు ఇచ్చే సింగిల్ కామెంట్, 3 ప్రధాన పార్టీలకు మీరు ఇచ్చే సింగిల్ కామెంట్. జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, ఓసీలకు దక్కాల్సిన వాటా ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి. ఎవరికి పావు షేర్ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.